రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. గ్రామ కంఠాల ప్లాట్లు, వీధిపోటు ప్లాట్లు, జరీబు, నాన్ జరీబు, అసైన్డ్ భూముల సమస్యలపై చర్చించా. గ్రామ కంఠాలలో ప్లాట్లను పొందిన వారు నిబంధనల ప్రకారం తీసుకున్నారా లేదా అనేదాన్ని వెరిఫై చేస్తాం. జరీబు, నాన్ జరీబు సమస్యలపై చర్చించా. షూలో ఉన్న ప్లాట్లను వెరిఫై చేసి మార్చేలా చర్యలు తీసుకుంటాం. అసైన్డ్ భూముల సమస్యపై ప్రత్యేకంగా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. R&Bలో రోడ్లలో స్థలం కోల్పోతున్న వారికి TDR బాండ్లు ఇస్తాం. రైతు సోదరులందరూ 58 రోజుల్లో 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చి ఎంతో సహకరించారు. రైతులకు వ్యక్తిగతంగా బెనిఫిట్ కావాలంటే నిబంధనల ప్రకారం అవకాశం ఉండదు. నిబంధనల ప్రకారం ఉంటే 100% న్యాయం చేస్తాం. నమస్కారాలండి. అమరావతి రాజధానిలో రైతుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి అటు కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, శాసనసభ్యులు శ్రావణ్ గారు, నేను రైతులతో ఇప్పటికే 3-4 దఫాలు అని పిలిచి మాట్లాడటం జరిగింది. వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పడం, దానికి యాక్చువల్గా అధికారులు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది. ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్లు సబ్మిట్ చేయమని. ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఏంటంటే గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని, దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంఠాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికారులకు ఆదేశించారు. దానికి కూడా టైం బౌండ్ 1 month యాక్చువల్గా మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జరీబు, నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ, ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు ఈ 2 కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు. దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు. అంతేకాకుండా కమర్షియల్లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటిని స్టడీ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎక్కడైతే లంకా ల్యాండ్స్లో ప్లాట్ అలాట్ చేశారో అవి రోజు 10-15 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అది ఇబ్బంది లేదు. అయితే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ని స్టడీ చేయమని ఒక కమిటీ చేశారు. హానరబుల్ రెవెన్యూ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో నేను కూడా దాంట్లో మెంబర్ ఉండా. ఇప్పటికే అనేక దఫాలు డిస్కస్ చేసాం. దాని రిజల్ట్స్ రావడానికి 2-3 నెలలు పడుతుంది. కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్కి సీఎం గారు తీసుకురమ్మన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ 3వ తేదీ ఉంటుంది. ఆ యొక్క క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ని డిలీట్ చేస్తే పాత జియో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క విషయాలన్నీ అంటే ఆల్మోస్ట్ ప్రతి వీక్ డిస్కస్ చేస్తున్నాం. రైతులు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఇంకా ఈరోజు యాక్చువల్గా అయితే అటు కలెక్టర్ గారికి క్లియర్ కట్గా ఆదేశం ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా HT లైన్స్ ఉంటే ఆ ప్రాబ్లం కూడా యాక్చువల్గా టైం బౌండ్ ప్రకారం ఏదైతే వాళ్ళు చేస్తారో దాని ప్రకారం సాల్వ్ అవుతుంది. R&B రోడ్డుకి సంబంధించి TDR బాండ్స్ ఇవ్వమని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అది కూడా ఇమీడియట్గా యాక్చువల్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే వాళ్ళు ఇప్పుడు ఇవ్వటం డిలే అవుతుంది కాబట్టి CRD వాళ్ళు ఇచ్చేస్తే దాన్ని యాక్చువల్గా అథారిటీలో పెట్టి అవసరమైతే క్యాబినెట్లో పెట్టి రాటిఫికేషన్ చేసుకుంటామని CRD కమిషన్కి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఈరోజు రైతు సోదరులందరూ నేను కోరుకునేది ఒకటే, మీరందరూ ఆ రోజు కేవలం ఒక 2 నెలల 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి యొక్క మీద నమ్మకంతో వారు కూడా ఎప్పుడు రైతుల సమస్యలు లేకుండా చేయండి అని చెప్తున్నారు. నేను కావచ్చు, శ్రావణ్ కావచ్చు, ఆ రోజు పుల్లారావు కావచ్చు, మీ అందరితో డిస్కస్ చేసి అనేక సమస్యలు సాల్వ్ చేసాం. ఈరోజు మళ్ళీ చంద్రశేఖర్ గారు యాక్చువల్గా వారు కేంద్ర మంత్రి గారు వారు కూడా యాక్చువల్గా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద డీప్గా వారు కూడా స్టడీ చేస్తున్నారు. అయితే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి నాకు సపరేట్గా బెనిఫిట్ కావాలంటే సిస్టంలో వీలు కాదు. ఒక సిస్టంలో ఒక పాలసీలు చేస్తే ఆ పాలసీల ప్రకారం అందరూ పోవాలి. కానీ లేదు నాకు ఇచ్చేయాలి దయవుంచి మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జరీబుకి ఫ్రేమ్ చేసాం, గ్రామ కంఠాలు చేసాం, రోడ్డు హిట్స్ చేసాం, అవన్నీ స్టడీ చేసుకొని దాంట్లో ఏమాత్రం డీవియేషన్ ఉన్నా మీరు అప్పీల్ చేయండి. ఖచ్చితంగా కమిటీ కన్సిడర్ చేసి మీకు 100% న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొద్దిగా ఉన్నాయండి. దానికి కూడా ఏంటంటే
గతంలో ల్యాండ్ అక్విజిషన్ పెట్టిన కేసును విత్డ్రా చేసి మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ పెట్టమని ఏజీ గారు చెప్పడం జరిగింది. దాని మీద ఆ కేసులు విత్డ్రాకి కోర్టుకి పెట్టాము. కొన్ని విత్డ్రా అయినాయి. ఆ మిగతా కేసులు కూడా రేపు 3వ తేదీ హీరింగ్కి వస్తుంది. అవి విత్డ్రా అయితే నెక్స్ట్ ల్యాండ్ పుల్లింగ్ పోతాం. ఈ లోపల రైతు సోదరులు రిక్వెస్ట్ చేస్తున్న ల్యాండ్ పుల్లింగ్ రమ్మని అటు ఎమ్మెల్యే గారు కూడా మొత్తం డేటా ఇస్తే వారు కూడా యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి రైతు సోదరులతో వీలైనంత వరకు ల్యాండ్ అక్విజిషన్ పెట్టే లోపలే ల్యాండ్ పుల్లింగ్కి వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. అది మళ్ళీ మాట్లాడతలేదు. రైతులతో మాట్లాడలేదని కొంతమంది రైతులు కంప్లైంట్. మా సమస్య కూడా వినాలి కదా, ప్రతిసారి ఒకరితోనే మాట్లాడుతున్నారు. అట్లేం కాదు. ఇవాళ అంటే 9 గంటలకని చెప్పి పంపించారు. కొందరు 9:30, 10కి వచ్చారు. వాళ్ళు లోపలికి రావడానికి కుదరలేదు. మంత్రి గారు ఏం చెప్పారంటే నెక్స్ట్ టైం మీ అందరితో మాట్లాడతాం, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. ఫోన్ నెంబర్లు తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళ పిఏల వాళ్ళు ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నారు. నెక్స్ట్ టైం ఫోన్ చేసి పిలుస్తామని. ఓకే, థ్యాంక్ యూ.